నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కంచర్లపాలెంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలు పరిశీలించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. లక్ష్య సాధనకు నిరంతర శ్రమ అవసరం. ఎన్ఆర్ఐ యూత్ ఫెస్ట్ లో విద్యార్థులకు సూచించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి నాజరపేటలో వైభవంగా జరిగిన లలితా సహస్రనామ పారాయణ కుంకుమార్చన కార్యక్రమం. తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తేమ శాతం ఎక్కువగా ఉందని మిల్లర్ల వద్దకు పిలుస్తున్నారని రైతులు ఆలపాటికి తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ తేమ శాతం 25 వరకు ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడుతుందన్నారు. 17% తేమ ప్రమాణంతో 1780 రూపాయలు కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరణ జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మెట్రిక్ టన్నుల సేకరణలో భాగంగా మొదటి దశలో 1000 మెట్రిక్ టన్నుల కొనుగోలు జరుగుతుందన్నారు. రైతులకు ఉచితంగా టార్పాలిన్ షీట్లు అందిస్తున్నామని, మధ్యవర్తులను నమ్మి తక్కువ ధరలకు ధాన్యం అమ్ముకోవద్దని ఎమ్మెల్సీ సూచించారు. దళారుల వల్ల మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించిన ఆలపాటి 63 లక్షల మందికి పెన్షన్ అందజేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని, దేశంలో ఎక్కడా ఇలాంటి విస్తృత పెన్షన్ పథకం అమలు చేయటం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉన్న హామీలను ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పూర్తిగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్యక్రమాలను గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత స్థానిక నాయకత్వంపై ఉందని ఎమ్మెల్సీ అన్నారు. తీసుకురావాల్సిందే వీళ్ళంతా తీస్తున్నారు అనుకుంటారు వాళ్ళు మార్చి ఏమవుతుంది 18, 19 వస్తే వాళ్ళు తరుగడుగుతున్నారు. మేమేంటంటే రైతుని వీళ్ళు చెప్పారు మాకు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్గా, మీరు రైతుని తీసుకెళ్ళి రైతుతో మాట్లాడించుకోండి తలకాని లేకుండా అని చెప్పేసి. అదే మార్చి ఏదైనా వస్తే ఇబ్బంది లేదు, రాకపోతే మీరు మాట్లాడుకోవాలి. 18, 17 హలో చాలా పెద్ద కోర్టు ఇది. చెప్పమ్మా మిల్లు దగ్గర మిల్లు ఏమంటాడంటే నీకు అంత వచ్చింది ఎలా తీసుకెళ్ళంటాడు రైతుని రైతు లెక్క మేము ఉంటాం దగ్గర చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తే వస్తుందన్న, అక్కడ చూస్తే ఒక పాయింట్ 6 పాయింట్ తేడా వస్తుంది. వేసుకోపర్లేదు. ఇక్కడ మీరు ఇచ్చినప్పుడు ఎంత ఉంటుంది? జలుబు మనం 22కి 23కి 24 అని అడుగుతున్నాం. మీకు పాయింట్స్ దీంట్లో తెలిసింది కదా ఇండికేషన్. చెప్తే సార్ చెప్తేనమ్మా ఒకళ్ళకి చెప్పు. ఒక ఏ అనే అతను పొద్దున దేవరపల్లి బుజ్జబ్బాయి ఇట్లా చూసాం సార్, ఆయనది 22.5 అట్లా వచ్చింది. ఓకే, నెక్స్ట్ తుప్పపల్లి పుల్లయ్య గారు ఇప్పుడు ఎంత వచ్చినా తీసుకోమంటున్నారు కదా. మనకి మిల్లర్తో మాట్లాడితే టెక్నికల్ అసిస్టెంట్ 20 కిలో ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే రిటర్న్ చేస్తాం. 21 దాకా తీసుకోమంటున్నారు కదా. 21 దాకా తీసుకొని ఆ డిఫరెన్షియేట్కి మామూలుగా ఒక్కో దానికి ఇంత తగ్గించమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కదా. చెప్పింది రైతులు చెప్పేసి ఓకే చేయించండి చెప్తున్నారు కదా. ఏమైనా డిఫరెన్స్ ఉందా దాంట్లో? వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం,
ఇస్మాయిల్ గారు చెప్పింది ఏంటంటే మాకు ఇక్కడ ఎంత అయితే చెప్పారో అంతకు ఓకే అండి, మళ్ళీ అక్కడ పిలిపించి ఇంకా తగ్గిందని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేస్తే ఇబ్బంది అంటున్నారు. అలా ఏం లేదు కదా, ఇక్కడ ఓకే చేసి పంపించింది, ఎంత తగ్గిందో అంత తగ్గినట్టుగా ఇచ్చేమని. ఓకే, యార్డుకు పోయి తోలే వాళ్ళకే ఇస్తానని అన్నదండి. మొత్తం 25 పట్టాలు వచ్చినాయి సార్. మనం ఎవరి అయితే కళ్ళాల్లో ఉన్నాయో వాళ్ళందరికీ ఇస్తున్నాం సార్. వాళ్ళని మళ్ళీ మీరు అయిపోయిన తర్వాత కూడా తీసుకొచ్చి రిటర్న్ ఇవ్వండి. ఎవరైతే తీసుకొచ్చి రిటర్న్ ఇవ్వండి, వేరే వాళ్ళకి కూడా అడ్జస్ట్ చేస్తా ఉన్నాం సార్. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ 25 పట్టాలు సరిపోలేదు. రైతులు అడిగారు, నేను ఏవో గారికి కూడా ఇప్పుడు సరే గవర్నమెంట్ ప్రకారం 25 వరకు కూడా తీసుకునేలా చేద్దాం. చేద్దాం అంటున్నా కదా. పంటలకి గిట్టుబాటు ధర లభించే విధంగా ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా మార్కెట్ ద్వారా మన ప్రాంతంలో ధాన్యాన్ని సేకరించి వారికి 75 కేజీల బస్తాకి 1780 రూపాయలు 17% మాయిస్తుంటే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఇప్పటికే దాదాపు 10,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణలో భాగంగా 1000 మెట్రిక్ టన్నుల్ని మనం సేకరించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ సమస్యను తీర్చే విధంగా దాదాపు రోజు ఒక 50 లారీలు ఏర్పాటు చేసి అతి త్వరలో ఈ 15 రోజుల లోపల 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సంపూర్ణంగా సేకరిస్తామని చెప్పి కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రైతు కూడా నష్టపోకూడదని చెప్పి ఉచితంగా టార్పాలిన్లు అందరికీ పంపిస్తూ మళ్ళీ ఆ టార్పాలిన్లు ఎవరికైతే ఉపయోగించుకున్నారో మిగతా వారికి ఉపయోగపడేలాగా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మన ప్రాంతంలో ఎవరు కూడా రైతులు తక్కువ ధరకి అమ్ముకోవద్దని చెప్పి, మోసపోవద్దని చెప్పి మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రోకర్స్ కానీ వీళ్ళు కానీ ఏదైనా చెప్తే దాన్ని మీరు నమ్మి తక్కువ ధరకి ఇవ్వద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజున ఈ ఊర్లో గాలి మురళీ గారు తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి నాయకుడు రోజున ఆకస్మికంగా మరణించడం అనేది పార్టీకి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని చెప్పి వారి కుటుంబానికి శాంతికూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, అదేవిధంగా వారి ఆత్మకి శాంతికూరాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, రేపటి రోజున ప్రధానంగా దాదాపు 63 లక్షల మందికి పంపిణీ చేయబోతా ఉన్నాం. ప్రతి నెల కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున 4,000 రూపాయలు వృద్ధాప్యులకైతే, 6,000 రూపాయలు వికలాంగులకైతే, అదేవిధంగా 15,000 రూపాయలు కదలలేని పరిస్థితిలో ఉంటే, ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పెన్షన్ కార్యక్రమాన్ని ఇంతవరకు ఎవరు అమలు చేయలేదు. గతంలో 200 రూపాయల పెన్షన్ నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత కానీ, అదేవిధంగా మరి ఒకసారి మనం గమనించినట్లయితే ఒక 60 నెలలు ఈ రోజున 4,000 కాడికంటే 2,40,000, అదేవిధంగా 6,000 కాడికైతే 3,60,000, 15,000 కాడికైతే 9 లక్షల రూపాయలు. ఈ రకంగా ప్రభుత్వం తరఫున కూటమి నాయకత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ముందుగా ఏమైతే చెప్పిందో ఆ ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవటమే కాకుండా ఈరోజున ఎంత కష్టం నష్టం ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా, ఎలాంటి అవాంతరాలు వచ్చినా కూడా ఈ రోజున జీతం వచ్చినట్టుగా 1వ తారీఖున ఈ రోజున కుటుంబాల్లో వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ, అదేవిధంగా ఈ రోజున కదలలేని వారికి కానీ పెన్షన్ని
డెలివరీ చేస్తూ ఉన్నాం. తెనాలి నాజర్పేటలో లలితా సహస్రనామ పారాయణ కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. తెనాలి నాజర్పేట అనుగోలువారి వీధిలోని విద్యాశంకర భారతి నృసింహ సదనంలో వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం లలితా సహస్రనామ పారాయణం విశేష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణాన్ని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మహిళా విభాగం నాయకులు పిరాట్ల రమణి, తాడేపల్లి లక్ష్మీ తులసి మరియు బ్రహ్మశ్రీ సామవేదం సత్యనారాయణ సమన్వయం చేశారు. కార్యవర్గ సభ్యులు అమ్మన్ని సుబ్రహ్మణ్యం, డి కామేశ్వరరావు, కెవి సుబ్రహ్మణ్యం, బుర్ర ప్రభాకర్, టి ఆంజనేయులు, ఎం అనిల్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి పర్యవేక్షించారు. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో జగజ్జనని జగన్మాత లలితా పరమేశ్వరికి వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున మహిళా విభాగం వారు విశేష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం చేసి ఉన్నారు. అంతేకాకుండా లోక కళ్యాణార్థం ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకునే విధంగా ఆ అమ్మ కరుణా కటాక్షాలు కావాలనే ఉద్దేశంతో తెనాలిలో ఉన్న మహిళలందరూ సుమారు 200 మంది 5 లక్షల కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉన్నారు. సుమారు 208 మంది సుహాసినుల చేత తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య మహిళా విభాగం వారు విశేష కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 లక్షల సార్లు లలితా సహస్రనామ పారాయణం చేస్తారు. ఈ సుహాసినులందరికీ ఈ సుహాసినులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లక్ష్మీనారాయణ అనుగ్రహం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోజున లోక జననైన అమ్మవారి పూజతో పైన కుంకుమార్చన జరుగుతున్నది. ఈరోజు 200 మంది సువాసినులు ఈ పూజలో పాల్గొని వారందరూ కూడా ఈ మా బిల్డింగ్ క్షేమము ప్లస్ లోకక్షేమము తెనాలి పట్టణ ప్రజల క్షేమము కోరి ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు. పట్టణ ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి తెనాలి పట్టణం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. చెంచుపేట విద్యుత్ కార్యాలయంలో కార్మిక నేత స్వర్గీయ ఆదిభట్ల సూర్య కామేశ్వరరావు 52వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బోర్గడ్డ అశోక్ కుమార్, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు పరిస వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు కామేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు తెలిపారు. కార్మికుల హితానికి ఆయన చేసిన సేవలు అమూల్యమని, మంచి జీతాలు మరియు సంక్షేమ చర్యల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని గుర్తు చేశారు. ఆదిభట్ల సూర్య కామేశ్వరరావు గారు ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారిది 52వ వర్ధంతి సందర్భంగా మరి డివిజన్ ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరి అక్కల సత్యనారాయణ గారికి, అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్ గారికి, మరి ఈ డివిజన్ ఆఫీస్ స్టాఫ్ అందరికీ ముందుగా నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారి వర్ధంతి కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన మరి శ్రీకాకుళం జిల్లాలో బొబ్బిలి తాలూకా అక్కడ గ్రామంలో 1939 సంవత్సరంలో జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో, ఏపీఎస్సీ బోర్డులో డ్రాఫ్ట్స్మ్యాన్గా మరి ఆయన విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో ఉద్యోగులకి మరి జీతభత్యాలు అనేవి సక్రమంగా ఉండేవి కాదు, సెలవులు సరిగ్గా ఉండేవి కాదు, బోనస్ ఉండేది కాదు. పర్మనెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్గా తీసుకోవడమే కానీ పర్మనెంట్ చేసేవాళ్ళు కాదు. ఇవన్నీ మరి సరళీకృతం చేయాలనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కామేశ్వరరావు గారు తిరిగి వాళ్ళకి హక్కులు సాధించడం కోసం మరి ఈఆర్ఓలు కానివ్వండి, సర్కిల్ ఆఫీసులు, డివిజన్ ఆఫీసులు మొత్తం తిరిగి ఆయన సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించుకునే దిశగా
ఒక ఆఫీసుల్లో మరి ఒక సమ్మె నోటీస్ని ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో చిత్రాదిత్య, పురుషోత్తం, హరీఫ్, కన్నా వెంకటేశ్వరరావు, వెంకట సుబ్బయ్య, ధనలక్ష్మి, రేష్మి, లక్ష్మి, సిహెచ్ శ్రీనివాస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎస్ఐఎస్ కామేశ్వరరావు గారి వర్ధంతి గురించి ఇక్కడ సమావేశం అవటం జరిగింది. మరి వారి ఔన్నత్యం గురించి, వారి యొక్క గొప్పతనం గురించి చెప్పుకున్నారు. వారు 1973వ సంవత్సరంలో ఏదైతే ఈ విద్యుత్ కార్మికుల యొక్క సమస్యల గురించి పోరాటం చేసి వారు చేసినటువంటి ఆ ఆత్మాహుతి యొక్క ప్రతిఫలంగానే ఈ రోజున వీరందరికీ కూడా ఇంత గొప్ప జీతాలు, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు ఈరోజు ఇంత మంచి జీతాలు తీసుకొని ఇంత సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నామంటే దానికి కేవలం వారి యొక్క ఔన్నత్యము, వారు ఆ రోజు చేసినటువంటి బలిదానం వల్లే ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాం. సో ఇంతమంది కోసం, ఇంత భావితరాల కోసం ఆయన ఆ రోజు ఆ పోరాటం చేయటం అనేది ఎప్పుడూ చిరస్మరణీయమైంది. ఇప్పుడు చిన్న విరామం.